మల్లవరం అనే గ్రామంలో రంగమ్మ అనే ఇల్లాలుండేది. 18 ఏళ్లకే పెళ్లి, 21 ఏళ్లకే 2 పిల్లలు. ఆమె తన భర్త రాములు, అత్తగారు మంగమ్మతో కలిసి జీవిస్తూ ఉండేది. వారి జీవితం సాధారణంగా సాగిపోతూ ఉండేది. కాని రంగమ్మకు మాత్రం ఆ ఇంటి బాధ్యతలు భారంగా అనిపించేవి. చిన్న వయసులోనే పెళ్లి చేసేశారు. ఇప్పుడు ఇవన్నీ నాకు భారంగా అనిపిస్తున్నాయి. ఇవన్నీ భారం అనుకుంటే ఎలా రంగమ్మ? బంధాలంతే, వీటికి మనం బాధ్యత వహించకపోతే ఇంకెవరు వహిస్తారు? నీకేమయ్యా, కబుర్లు బానే చెప్తావు. పొద్దున లేచి పనికి వెళ్ళిపోతావు, సాయంకాలం ఎప్పుడో వస్తావు. ఇంటిల్లి పాదిని చక్క పెట్టేది నేనే కదా. ఇందులో చక్కబెట్టడానికే ఉంది? పొద్దునుంచి సాయంకాలం దాకా ఇంటి పనులు చేసి పిల్లల్ని చూసుకొని ఎవరికి ఏం కావాలో అన్నీ నేనే కదా సమకూర్చాలి. నీకు తోడుగా అమ్మ కూడా ఉందిగా, ఎందుకు అంత కోపం తెచ్చుకుంటున్నావు? మీకు నా ఇబ్బంది కోపంలాగే కనిపిస్తుందిలే. మీరేమైనా ఆర్చేవారా, తీర్చేవారా? అబ్బా, రోజు ఏంటి నాకు నస? సంసార బంధాలన్న తర్వాత ఇలాగే ఉంటాయి. చాలే, మీరెన్ని చెప్పినా ఈ ఇంటికి మాత్రం నేనే చక్కబెట్టాలి కదా. అబ్బా సర్లేవే, నీతో ఎప్పుడు ఉండేదే. నేను పొలానికి వెళ్ళొస్తాను, పిల్లలు జాగ్రత్త. సరేలే అని రాములు పొలానికి వెళ్ళిపోతాడు. రంగమ్మ అసహనంగా ఇంటి పనులన్నీ చేస్తూ ఉంటుంది. ఇంతలో అత్తగారు రంగమ్మని పిలుస్తుంది. కాళ్ళా, ఇలారా, ఏం చేస్తున్నావు? ఏముందిలే అత్తయ్య, రోజు ఉండేదే కదా. పొద్దున అబ్బాయితో ఏంటి గొడవ? గొడవ? అబ్బే అదేమి లేదే. నేనన్నీ విన్నానులే కోళ్ళ. ఇంటి పనులు మనం చేసుకోకపోతే ఎవరు చేస్తారు చెప్పు? మీకేంట్లే, తీరిగే కూర్చొని బాగానే కబుర్లు చెప్తారు. చేసేది నేను కదా. నేను కూడా సహాయం చేస్తానే ఉన్నాను కదమ్మా. ఒక్క వంట చేస్తే సరిపోతుందా? మిగిలినవి నేనే చేసుకోవాలి కదా. నీ వయసులో ఉన్నప్పుడు ఇంటిల్లి పాది నిన్నొక్కదాన్ని చక్కబెట్టేదాన్ని తెలుసా? ఈ మాటలకేం తక్కువ ఉండదు. చూడమ్మా, ఇల్లాలి బాధ్యత అంటే భారం కాదు తల్లి, అదొక వరం. సరేలే, మీరు మీ అబ్బాయి ఎన్నైనా చెప్తారు, నేనెళ్ళి పనులు చేసుకోవాలి అని రంగమ్మ చిరాగ్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రోజులు గడుస్తాయి. ఇంటి పనుల వల్ల రంగమ్మలో ఇంకాస్త అసహనం, కోపము పెరిగిపోతూ వస్తాయి. ఓ రోజు రంగమ్మ పక్కింటావిడితో, నేను రోజు ఇంటి పనులు చేయలేకపోతున్నాను పిన్ని. అట్ట అంటే ఎట్టగమ్మాయి, నేను చేయట్లేదా ఏంటి? నా వయసుకి నేను చేసే పనులకి సంబంధమే లేదు. నా వయసు వాళ్ళంతా చదువుకుంటున్నారు, నాకే పెళ్లి చేశారు. దానిలో ఏముందమ్మాయి, ఎవరికెట్టు రాసి పెట్టుంటే అట్టే జరుగుద్ది. నా తలరా తింటేనేమో రోజు పొద్దునుంచి సాయంకాలం వరకు ఇంటి పనులు, పిల్లల పనులు చూసుకోలేక విసిగిపోతున్నాను. ఇప్పుడిప్పుడే బాధ్యతల్లో అడుగు పెడుతున్నావు కదా, అట్టే ఉంటదిలే. నువ్వెన్నైనా చెప్పు పిన్ని, నా వల్ల అవ్వట్లేదు. ప్రపంచంలో నువ్వు ఒక్కత్తవి పనులు చేస్తున్నావా ఏంటి? మీ అమ్మ చేసింది, మీ అత్తమ్మ చేసింది, ఇప్పుడు నేను చేస్తున్నాను. రేపు ఎదిగిన తర్వాత నీ కూతురు కూడా చేయాల్సిందే. ఇదేం కొత్త కాదు కదా. నిజమే పిన్ని, కానీ నాకు ఇవన్నీ భారంగా అనిపిస్తున్నాయి. బాధ్యతలు ఎప్పుడు భారంగా అనిపించకూడదమ్మాయి, గుర్తుపెట్టుకో. పోనీ నాకేమైనా పేరు వస్తుందా ఇవన్నీ చేయడం వల్ల అంటే? అది లేదు. కనీసం నా పనిని ఎవరైనా గుర్తించరు. అన్నీ మా అత్తయ్యని అడుగుతారు. ఇంటికి పెద్ద దిక్కు కదమ్మాయి, మరి ఆవిడని అడుగుతారు. ఆయన మీ అత్తయ్య నీకు పనిలో సహాయం చేస్తూనే ఉంటది కదా. చేసిందిలేండి బోడి సాయం. వంట చేయడం కూడా ఒక సహాయమేనా? అట్ట మాట్లాడతావేంటమ్మాయి? చక్కని కుటుంబానికి కోడలుగా వచ్చావు, అసలు ఇట్ట మాట్లాడొచ్చా? నాలా చేతి నిండా పనులుంటే అప్పుడు తెలుస్తుంది నా బాధ ఏంటో. నువ్వెప్పటికి అర్థం చేసుకుంటావో ఏమో. పిల్లాడు ఏడుస్తున్నట్టున్నాడు, అదేంటో చూడమ్మాయి అని చెప్పి పంకజం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రోజులు గడుస్తాయి. కానీ రంగమ్మలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. కొద్ది రోజులకి చిరాకొచ్చి రాములతో, నేను పిల్లల్ని తీసుకుని మా అమ్మగారింటికి వెళ్ళిపోతాను. వెళ్ళెప్పుడొస్తావు? నేను రాను, అక్కడే ఉంటాను. ఏం మాట్లాడుతున్నావో నీకైనా తెలుస్తుందా? అక్కడికెళ్ళి ఉండడం ఏంటి? నేను ఇక్కడ పనులు చేయలేకపోతున్నాను, నా వల్ల కాదు. పైగా నేనేం చేసినా ఎవరో గుర్తించరు. నీకెన్నిసార్లు చెప్పాలి రంగమ్మ, ఇంటి పనులు అన్న తర్వాత ఇలాగే ఉంటాయి. ఇప్పుడు ఇలా అయిపోతే ఇంక జీవితంలో చూడాల్సినవి, చెయ్యాల్సినవి చాలా ఉంటాయి. మీరెన్నైనా చెప్పండి, ఇవన్నీ నా వల్ల కాదు. ఇంతలో అక్కడికి అత్తగారు వస్తుంది. ఏంటి కోళ్ళ గొడవ? రంగమ్మ వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళిపోతుందంటమ్మా, ఇంటి పనులు చేయలేకపోతుందంట. అదేంటమ్మాయి, ఇంకా ఎప్పటికి అర్థం చేసుకుంటావు? 2 పిల్లలకు తల్లివి, బాధ్యతలు మేడం అలవాటు చేసుకోపోతే ఎట్టాగు? రేపొద్దున పిల్లలు ఎట్టా పెంచుతావు? ఎలాగో ఒకలా పెంచుకుంటానులేండి, నేను మాత్రం ఈ పనులు ఏం చేయను. మళ్ళీ అదే మాట. ఒకరోజు చెయ్యు, 2 రోజులు చెయ్యు, తర్వాత అయినా చెయ్యాల్సిందే కదా. ఈ బాధ్యతలు నా వల్ల కాదని చెప్తున్నాను కదా. సరే చెయ్యొద్దులేమ్మా, ఎక్కడి నుంచి అన్ని పనులు నేనే చేస్తాను. అమ్మా, నీకు అసలే ఆరోగ్యం బాలేదు. రంగమ్మను కూడా చెయ్యి నీవు. రేపటి రోజున ఇంకా పెద్ద పనులుంటాయి, అవన్నీ తనకు అలవాటు అవ్వాలిగా. పర్వాలేదు లేరా,
మీరు దీని గురించి గొడవ పడబాకండి అని మంగమ్మ ఇద్దరికీ సర్ది ఆ రోజు నుంచి అన్ని పనులు మంగమ్మ ఒక్కతే చేస్తూ ఉంటుంది. రంగమ్మ మాత్రం చక్కగా కాలు మీద కాలేసుకొని కూర్చుంటుంది. కొన్నాళ్ళకి అత్తగారి ఆరోగ్యం క్షీణిస్తుంది. దీంతో అమ్మా చెప్తే విన్నావా, వయసు అయిపోతుంది, ఈ పనులన్నీ ఒక్కదానివే ఎందుకు చేస్తున్నావు? నాకేం కాలేదులేరా, బాగానే ఉన్నాను, ఏదో కొంచెం అలసట అంతే. ఇలా మంచాన పడ్డ తర్వాత కూడా కొంచెం అలసట అంటావేంటమ్మా? నాకేం కాదులేరా. రంగమ్మా రంగమ్మా, నువ్విదంతా చూస్తూ కూడా ఇలా ఎలా ఉండగలుగుతున్నావు? అత్తయ్య చేస్తానన్నారు కదా అని. అంటే మొత్తం పనంతా అమ్మ మీద వదిలేస్తున్నావా? ఇంకెప్పటికీ ఈ పనులను అలవాటు చేసుకుంటావు నువ్వు? ఇన్ని పనులు చేయడం నా వల్ల కాదు. ఇన్నాళ్ళైనా నువ్వింకా మారలేదు. ప్రపంచంలో ఎవరైనా ఇవన్నీ చెయ్యాల్సిందే రంగమ్మా. కానీ నాకు ఇవన్నీ భారంగా అనిపిస్తున్నాయి. చా, నువ్వెప్పటికి మారుతావో ఏంటో అని రాములు రంగమ్మని తిట్టి వెళ్ళిపోతాడు. ఈ విషయం ఊరంతా తెలుస్తుంది. అప్పుడు ఊరివాళ్ళు, చూసావా పంకజం, ఇంటి పనులన్నీ అత్తగారి మీద వదిలేసి తీరిగ్గా కూర్చుందంట ఆ రంగమ్మ. అవునుదినా, నేను కూడా ఆ పిల్లకి ఎన్నోసార్లు చెప్పా, నా మాట వింటేగా. ఎంత పొగరు, ఎంత ధీమా, అంత మంచి అత్తగారు దొరికినా కూడా ఈ పిల్ల ఏంటోదినా అట్టా ఉంది. ఏమోనమ్మా, ఈ రోజుల్లో మంచి చెప్తే ఎవరు పట్టించుకుంటున్నారు? చూస్తూ చూస్తూ చేతులారా కాపురాలు కూల్చేసుకుంటున్నారు. అవునొదినా, ఈ పిల్ల వలన పాపం మంగమ్మ కూడా మంచాన పడింది అని ఊరంతా చర్చించుకుంటూ ఉంటారు. ఈ విషయాలన్నీ రంగమ్మ చెవిన పడతాయి. రంగమ్మ ఆలోచనలో పడుతుంది. మంగమ్మ మాత్రం మంచాన ఉన్నా కూడా పండగ దగ్గర పడుతుందని పనుల కోసం లేచే ప్రయత్నం చేస్తుంది. అప్పుడు, అత్తయ్య ఏంటి ఎక్కడికి లేస్తున్నారు? మళ్ళీ మీ అబ్బాయి చేత చివాట్లు పెట్టిద్దాం అనుకుంటున్నారా? నేనెందుకు అలా చేస్తాను కోళ్ళ? ఇప్పటి వరకు చేసింది అదే కదా, ఊరంతా ఆడిపోసుకుంటున్నారు నన్ను. చూడు కోళ్ళ, నీకిప్పటికే చాలాసార్లు చెప్పా, ఇల్లాలంటే మహాలక్ష్మితో సమానం. చేసే ప్రతి పనిని ప్రేమిస్తే అప్పుడది భారంగా అనిపించదు. ఎవరి కోసం చేస్తున్నావు? నీకోసం, నీ భర్త కోసం, నీ పిల్లల కోసమే కదా. నీకు వారి పట్ల ఉన్న ప్రేమని ఈ రూపంలో చూపించడమే తల్లి ఇంటి బాధ్యత అంటే. ఈరోజు నేనుంటాను, రేపు నేను ఉండకపోవచ్చు. పిల్లలు ఎదుగుతున్నారు, వారి గురించి కూడా ఆలోచించాలి కదా. నువ్వు కాకపోతే ఇంకెవరమ్మా పిల్లల్ని పట్టించుకుంటారు? రంగమ్మ ఆలోచనలో పడుతుంది. అప్పట్నుంచి తనలో కొంత మార్పు వస్తుంది. చిన్న చిన్నగా పనులు చేస్తూ ఉంటుంది. కోళ్ళ, ఉగాది వస్తుంది కదా, పండగ పనులన్నీ అట్టాగే ఉన్నాయి. ఇప్పటి నుంచి మొదలు పెడితే గానీ అప్పటికి పూర్తవ్వవు. మరేం పర్వాలేదు అత్తయ్య, మీరు అలా విశ్రాంతి తీసుకుంటూ ఉండండి. నేనున్నాను కదా, నేను చూసుకుంటానులేండి. ఒక్కదానివే ఎన్ని పనులను చూసుకుంటావు? నన్ను కూడా ఒక చెయ్యి నువ్వు. వద్దత్తయ్య, ఇన్నాళ్ళు మీరొక్కరే ఇంటి పనులని చేసి అలసిపోయారు. ఇక నుంచి బాధ్యత అంతా నాది, అంతా నేను చేసుకుంటాను. ఏంటే నువ్వేనా మాట్లాడేది? బాగానే ఉన్నావా? నేను బాగానే ఉన్నానండి. ఇన్ని రోజులు ఎంతమంది చెప్పినా నాకు అర్థం అవ్వలేదు. అత్తయ్య చెప్పినట్టు పనిని ప్రేమించడం మొదలుపెట్టాను. మీపై ప్రేమని పని రూపంలో చూపిస్తున్నా. నా భర్త, పిల్లలు, అత్తకి చేసుకోవడంలో ఆనందాన్ని వెతుక్కుంటున్నా. చాలా సంతోషం రంగమ్మ, నువ్వు అర్థం చేసుకుంటావని అనుకోలేదు. అది నా కోడలరా, ఎందుకు అర్థం చేసుకోదు? సర్లేవే, ఎక్కడైనా సరిగ్గా ఉంటే అంతే చాలు. ఉంటానండి, మీకోసం ఎంత కష్టమైనా ఇష్టంగానే చేస్తాను. చాలా సంతోషం తల్లి. చాలా సంతోషం అమ్మా అని అప్పట్నుంచి రంగమ్మ అందరిలా సంతోషంగా పనులు చేసుకుంటూ ఉంటుంది. తన బాధ్యతల్ని భారం కాదు, ఆ ఇంటికి వెలుగు అని భావించింది. బాధ్యత ఎంత పెద్దదైనా మనం ప్రేమతో చేస్తే అది భారం కాదు, మన జీవితానికి అది వెలుగవుతుంది. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. అనగనగా రావులపాలెం అనే గ్రామంలో సూరయ్య అనే సోమరిపోతూ ఉండేవాడు. అతడు పని దొంగ. ఎప్పుడూ పని పాట లేకుండా ఇంట్లోనే కూర్చొని 3 పూటలు తింటూ కాలాన్ని గడిపేవాడు. సూరయ్యని చూసి అతని భార్య కాంతంకి మతిపోతుంది. భర్త సోమరిపోతూ కావడం వలన కుటుంబ బాధ్యత అంతా కాంతం మీదే పడుతుంది. కాంతం కోపంతో కేకలేస్తూ ఉంటుంది. ఏమయ్యా, సూర్యుడు ఉదయించే సమయమైంది, ఇంకా పడుకునే ఉన్నావు. లేవండి, మేకల శాలలో మేకలు అరుస్తున్నాయి, వాటికి బాగా ఆకలిగా ఉంది, మేతకు తోలడానికి సమయమైంది, లేవండి అని లేపుతుంది. ఏమిటి కాంతం, ఇంత పొద్దునే లేవమంటున్నావు? కాసేపు ఇంకా పడుకుంటాను. అయినా నేను మేకల్ని మేతకు తీసుకెళ్ళడం ఏంటి? నేను అలాంటి పనులు ఎప్పుడైనా చేశానా? మేకల్ని మేతకు తీసుకుని వెళ్ళడానికి నువ్వు ఉన్నావు కదా. ఏ జన్మలో ఏం పాపం చేశానో ఏమో,
నీలాంటి పనికిరాని మొగుడు దొరికాడు అని బాధపడుతూ ఉంటుంది. అలాంటప్పుడు నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు? ఆ, బుద్ధి లేక నీలాంటి వాణ్ణి చేసుకున్నాను. మీ పెద్దవాళ్ళు నువ్వు అన్ని పనులు చేస్తావని చెప్పారు కాబట్టి పెళ్లి చేసుకున్నాను. ఆడదాని కష్టం మీద బతుకుతున్న మగాడివి నువ్వు అని అంటుంది. ఆ, ఇప్పుడు ఆ మాటలన్నీ ఎందుకు కాంతం? నాకు బాగా ఆకలిగా ఉంది. వంట చేసావు కదా, కాస్త అన్నం పెట్టు. మీకు కొంచెం కూడా పౌరుషం లేదయ్యా. వంట చేస్తానులే, అన్నం పెడతాను. 3 పూట్ల తినేసి పడుకోవడమే కదా మీ పని అని అన్నం వడ్డిస్తుంది. ఏంటి కాంతం, ఎప్పుడు పప్పు అన్నమే పెడుతున్నావు? ఈరోజు ఆదివారం కదా, మంచి నాటుకోడిని వండొచ్చు కదా. హా, వండుతానయ్యా. ఎందుకు వండను? నువ్వు కూడా నాలాగే కష్టపడి పని చేస్తే నీకు ఏ కూర కావాలంటే ఆ కూరను వండి పెడతాను అని అంటుంది. ఆ, నేను కష్టపడాలంటే నా వల్ల సాధ్యమయ్యే పని కాదు. నాకు పని అంటే చాలా భయం. నేను ఎప్పుడు కష్టపడను. నాకు నాటుకోడి వండి పెట్టక్కర్లేదులే. ఏం కూర ఉంటే ఆ కూరతోనే తింటాను అని అంటాడు. ఈలోపు మేకల శాల నుంచి మేకల అరుపులు బాగా వినిపిస్తుంటాయి. అరుపులు విన్న సూరయ్య కాంతమ్మతో, ఏంటి ఆ మేకల అరుపుల వల్ల నాకు సరిగ్గా నిద్ర పట్టట్లేదు, వాటిని మేతకు తీసుకుని వెళ్ళు అని అంటాడు. అయ్యా, నువ్వు బయట పని చేయవలసిన అవసరం లేదు. కనీసం మన మేకల శాలలో ఉన్న మేకలను రోజూ మేతకు తీసుకుని వెళ్తే చాలు. నేను బయట పనికి వెళ్తాను. ఆ పనిలో వచ్చిన డబ్బుతో ఇల్లును గడపచ్చు అని అంటుంది. సూరయ్య ఏమీ సమాధానం చెప్పకుండా తినేసి అక్కడ్నుంచి లేచి మంచం పైన పడుకుంటాడు. కాంతంకి చాలా కోపం వస్తుంది. ఏం చెయ్యాలో తెలియక చాలా బాధపడుతుంది. ఈలోపు ఆ ఊరి పెద్ద మనిషి కోటయ్య కాంతం వాళ్ళ ఇంటికి వస్తాడు. కోటయ్యని చూసి కాంతం ఇలా అంటుంది. నమస్కారం కోటయ్య గారు, మా ఇంటికి ఏ పని మీద వచ్చారయ్యా? ఎందుకొచ్చారు అని అడుగుతుంది. ఆ, ఏమీ లేదు కాంతమ్మా. నీ భర్త ఖాళీగా ఉన్నాడు కదా, ఏం పని చేయడం లేదని నాకు తెలిసింది. మా దగ్గర పాలేరుగా పని చేయడానికి మీ భర్తను పంపించండి అని అడుగుదామని వచ్చాను. కాంతమ్మ కోటయ్య మాటలు విని సూరయ్య గబుక్కున లేచి కూర్చుని ఇలా అంటాడు. ఏం పని పడలేదా కోటయ్య? మా ఇంటికి ఎందుకు వచ్చారు? నేను అలాంటి పనులు ఏమీ చేయను. నేను పాలేరు పని చేసే వాళ్ళ కనిపిస్తున్నానా మీకు? ఇక నుంచి వెళ్ళిపోండి, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. ఇలాంటి పని దొంగ భర్తతో ఎలా కాపురం చేస్తున్నావమ్మా? పాలేరు పని చేయడానికి చాలామంది ఉన్నారు. అనవసరంగా మీ ఇంటికి వచ్చి మాట కాశాను. నాకు బుద్ధి లేక ఎంతటి వాడు వచ్చి చెప్పినా నేను పని చేయను. నేను ఇలానే తినేసి పడుకుంటూ కాలాన్ని గడిపేస్తాను. కోటయ్య వెళ్లిన వెంటనే కాంతం సూరయ్యతో గొడవ పెట్టుకుంటుంది. ఏమయ్యా, ఇంటికొచ్చిన పెద్ద మనిషితో ఇలానే మాట్లాడతారా? మీకిష్టం లేకపోతే పని చేయను అని చెప్పాలి కాని అలా మొహం మీదే వెళ్ళిపోండి అని చెప్పడం తగని పని. మీకు ఎన్ని మంచి మాటలు చెప్పినా దున్నపోతి మీద వర్షం కురిస్తే దులుపుకున్నట్లు మీరు కూడా వదిలేస్తారు అని అంటుంది. కావాలంటే నువ్వు పనికి వెళ్ళు, నేను వద్దు అనడం లేదు కదా. ఎందుకు వద్దంటారయ్యా? నేను కష్టపడి తెచ్చి వండి పెడుతుంటే మీరు 3 పూటలు తిని కూర్చుంటున్నారు కదా అని అంటుంది. ఎలాగో పనికి వెళ్ళను అంటున్నారు. పదండి, మన సాల్లో ఉన్న మేకలను మేతకు తోలుకొని ఇద్దరం వెళ్దాం పదా అని బలవంతంగా సూరయ్యను కాంతమ్మ తీసుకుని వెళ్తుంది. సూరయ్య ఇష్టం లేకపోయినా బలవంతంగా మేకల వెంట వెళ్తాడు. మేకలన్నీ ముళ్ల పొదలలో చక్కగా మేస్తూ ఉంటాయి. ఆ పొదలు పక్కనే పైరు వ్యవసాయం ఉంటుంది. పైరు వైపు వెళ్లకుండా మేకలని కాంతమ్మ అన్నీ ఒకే చోట మేత మేసేటట్లు ఉంచుతుంది. కాని సూరయ్య మాత్రం మేకల వెంట పేరుకే వచ్చాడు. ఒక గట్టు మీద చెట్టు కింద చక్కగా కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్నాడు. పాపం ఆ కాంతమ్మ పొదల్లో మేకలన్నింటినీ ఆపలేకపోతుంది. కాంతమ్మ కోపంతో సూరయ్యతో ఇలా అంటుంది. ఏమయ్యా, కొంచెం కూడా జాలి లేని, కనికరం కూడా లేని మొండి మొగుడివి. అక్కడ కూర్చునే ఉన్నావు కాని కొంచెమైనా సాయం చేయొచ్చు కదా. మేకలలో కొన్ని మేకలు పైరు వైపు వెళ్ళిపోతున్నాయి. ఆ పైరును మేకలు మేస్తే మనకి రైతులు కొంత జరిమానా వేస్తారు. మన దగ్గర డబ్బులు కూడా లేవు, మనం కట్టలేము. రా అయ్యా, కొంచెం సాయం చేయవా అని ఎంత బ్రతిమిలాడినా సూరయ్య రాడు. ఆ పొలం గట్టువైపు కొంతమంది రైతులు వస్తుంటారు. గట్టు మీద ఉన్న సూరయ్యను చూసి నవ్వుతారు. పాపం కాంతంను చూసి అందరూ జాలిపడతారు. అందులో సన్యాసి అని ఒక వ్యక్తి సూరయ్యను చూసి ఇలా అంటాడు.
ఏంటి సూరయ్య, ఇలా చెట్టు మీద సోమరిపోతులా కూర్చున్నావు? కానీ నీ భార్య కాంతం మేకలను ఆపలేక ఆ ముళ్ళ పొదల్లో నానా బాధలు పడుతుంది. మేకలు ముళ్ళ పొదల్లో ఇరుక్కుపోయి వెళ్ళి సాయం చెయ్యి. ఏంటి సన్యాసిరావు, నాకు ఇష్టం లేని పనులు చేయమంటున్నారు? నాకు అలాంటి పనులు చేయడం నాకు చిన్నప్పటి నుంచి అలవాట్లేదు. ఇప్పుడు కొత్తగా చెప్తున్నారేంటి? అయినా మీరు పొలం చూడటానికి వచ్చిన వాళ్ళు పొలం చూసుకొని వెళ్ళాలి, అంతేగాని నాకు మీరు చెప్పడం ఏంటి? మీకు అంత జాలిలాగా ఉంటే మీరు వెళ్ళి సాయం చేయండి. పాపం సన్యాసిరావు ఆ మాటకి సమాధానం ఏమీ చెప్పలేక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సాయంత్రం కాంతం మేకల్ని నెమ్మదిగా కొట్టేస్తుంది. సూర్యారావుని లేపి ఇద్దరూ కలిసి మేకలని ఇంటికి తోలుకు వస్తూ ఉంటారు. దారి మధ్యలో ఒక చిన్న గొయ్యి ఉంటుంది. కాంతం ఆ మేకలు తోలే హడావుడిలో పడి గొయ్యిని సరిగ్గా చూసుకోక దాంట్లో అడుగు పెట్టేసింది. వెంటనే కాంతం కాలుకి బాగా దెబ్బ తగిలి రక్తం వస్తుంది. కాంతం ఆ బాధను తట్టుకోలేక ఏడుస్తుంది. కాంతమ్మ అక్కడి నుంచి నడవలేకపోతుంది. నెమ్మదిగా సూరయ్య మేకలను ఇంటివైపు పంపిస్తాడు. కాంతమ్మను 2 చేతులతో పట్టుకుని సూరయ్య అక్కడ ఉన్న కొంతమంది సహాయంతో ఆస్పత్రికి చేరుస్తాడు. ఆస్పత్రికి చేర్చగానే డాక్టర్ కాంతమ్మని పరిశీలించి మందులు రాసి కాళ్ళకి కట్టువేస్తాడు. డాక్టర్ కాంతమ్మతో ఇలా అంటాడు: అమ్మా కాంతం, నువ్వు 2 రోజులు ఆస్పత్రిలో ఉంటూ సమయానికి మందులు వేసుకోవాలి. అప్పుడే నీ కాలు సరిగ్గా నయమవుతుంది. నువ్వు కొంతకాలం బరువైన పనులు చేయకుండా ఉంటే మంచిదే, లేకపోతే నీ కాలు నయం అవ్వదు. డాక్టర్ చెప్పిన మాటలు విని కాంతమ్మ చాలా భయపడి డాక్టర్ని ఇలా అడుగుతుంది: అయ్యా, నా కాలు ఎప్పుడు నయమైతుందో చెప్పండి. నా భర్త ఒక పని దొంగ, సోమరిపోతు. ఇంటి దగ్గర వండి పెట్టేవాళ్లు కూడా లేరయ్యా. నాకు మంచి మందులు వేసి వేగంగా నయమయ్యేలా చెయ్యండి అని అడుగుతుంది. ధైర్యంగా ఉండమ్మా, సమయానికి ఇక్కడికి తీసుకొచ్చారు కాబట్టి నువ్వు త్వరలోనే కోలుకుంటావు. నీ కాళ్ళు చాలా తొందరగా నయమవుతాయి అని ధైర్యం చెప్తాడు. మరుసటి రోజు ఉదయాన్నే కాంతంని చూడ్డానికి వాళ్ళ అమ్మ శాంతమ్మ ఇంటికొస్తుంది. ఇంటికి వస్తున్న దారిలో మధ్యలో సుజాతమ్మ కనిపిస్తుంది. శాంతమ్మని చూసి కాంతమ్మకు కాలుకి దెబ్బ తగిలిందని, ఇప్పుడు ఆస్పత్రిలో ఉందని చెప్తుంది. కాంతమ్మకి కాలుకి దెబ్బ తగిలిందన్న విషయం తెలియగానే శాంతమ్మ ఏడ్చుకుంటూ ఆస్పత్రికి వస్తుంది. ఆస్పత్రికి వెళ్లగానే సూరయ్య ఇంటికొస్తాడు. కాంతమ్మని చూసి శాంతమ్మ చాలా బాధపడుతూ ఇలా అంటుంది: అమ్మా కాంతం, ఎంత పని జరిగిపోయింది. మన అల్లుడు ఒక సోమరిపోతు, పని దొంగ. నేననుకోకుండా వాడి కంటగట్టాను. ఇప్పుడు నీ పరిస్థితి చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది. డాక్టర్ వచ్చాక నీ కాలుని పరిశీలించాక మనం మన ఇంటికి వెళ్ళిపోదాం అని అంటుంది. అమ్మా, నేను బాగా విసిగిపోయాను. నేను నీతో పాటు చేస్తాను అని అంటుంది. ఈలోపు డాక్టర్ వచ్చి కాంతం కాలుని పరిశీలించి మంచి మందులిచ్చి ఇంటికి పంపించేస్తాడు. అక్కడ్నుంచి కాంతం శాంతమ్మ వాళ్ళింటికి తీసుకెళ్లిపోతుంది. సూరయ్య కాంతం 2 రోజుల నుంచి ఇంటి దగ్గర లేకపోయినా అప్పటినుండి ఇంటి దగ్గర వంట వండుకోవట్లేదు. మేకల్ని మేతకి తోలక ఆకలితో అరుస్తూ ఉంటాయి. అప్పుడు సూరయ్యకు కాంతం విలువ తెలుస్తుంది. సూరయ్య తన మనసులో ఇదంతా తన వల్లే జరిగిందని, నేను సోమరిపోతుగా ఉండకపోతే కాంతం కాలికి దెబ్బ తగలకుండా ఉండేది, కాంతంను నేను చాలా బాధ పెట్టాను అని తన మనసులో బాధపడుతూ ఉంటాడు. సూరయ్య కాంతమ్మ విలువ తెలుసుకుని తన అత్తారింటికి వెళ్తాడు. సూరయ్య కాంతం దగ్గరికి వెళ్ళి, నేను మారిపోయాను కాంతం, నన్ను అర్థం చేసుకో. నేను రేపటి నుంచి చాలా కష్టపడి పని చేస్తాను, ఇంటి దగ్గర ఖాళీగా ఉండను అని బ్రతిమలాడాడు. మన ఇంటికి వెళ్ళిపోదామని అంటాడు. ఈలోపు శాంతమ్మ ఆ మాటలు విని సూరయ్య దగ్గరికి వస్తుంది. నేను నా కూతుర్ని నీ దగ్గరికి పంపించను. ఎందుకంటే నువ్వు సోమరిపోతుగా పని చేయకుండా ఇంటి దగ్గర 3 పూటలా కూర్చొని తింటావు. నువ్వు మారావని నమ్మాలి అంటే నువ్వు కూడా ఇక్కడ ఉండే అన్ని పనులు సక్రమంగా చేస్తే నీతో పాటు నా కూతుర్ని నీ ఇంటికి పంపిస్తాను. లేకపోతే నాతో పాటే ఇంట్లో ఉంచుకుంటాను, కానీ నీతో పంపించను అని అంటుంది. అలా అంటే ఎలా అత్తయ్య? నేను మారిపోయాను. రేపటి నుంచి నేను బాగా కష్టపడి పని చేస్తాను. నాతో పాటు కాంతంని పంపించండి అత్తయ్య. నేను పంపించను. నేను చాలా తప్పు చేశాను. నీలాంటి సోమరిపోతూ పని దొంగ ఊరి మీద వదిలేసిన ఆరంబోతులా తిరిగేవాడికి నా పిల్లని అంటగట్టాను.
నీలాంటి వాడి చేతిలో పడి నా కూతురు ఈ పరిస్థితికి తీసుకొచ్చావు. నా కూతుర్ని ఈ పరిస్థితుల్లో చూస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు అని అంటుంది. అలా అనకండి అత్తయ్య, నేను చాలా మారాను. నా బుద్ధి నాకు తెలిసి వచ్చేలా చేసింది. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నేను కష్టపడి రోజు పనిచేసి కాంతంను సుఖపెడతాను అత్తయ్య. నువ్వు మారావు అని నాకెలా తెలుస్తుంది? కాబట్టి నువ్వు ఇక్కడే ఉండి అన్ని పనులు చేస్తే అప్పుడు నీలో మార్పును చూసి కాంతమ్మను నీ వెంట పంపిస్తాను అని అంటుంది. సూరయ్య ఇంటి పని బయట పని అంతా బాగా కష్టపడి చేస్తాడు. సూరయ్యలో మార్పును చూసి శాంతమ్మ మంచిగా మర్యాదగా గౌరవంగా పిలుస్తుంది. ఇలా కొన్ని రోజులు గడుస్తూ ఉంటాయి. సూరయ్య మీద శాంతమ్మకు బాగా నమ్మకం వస్తుంది. కాంతం కాలు కూడా బాగా నయమవుతుంది. సూరయ్య మారాడని శాంతమ్మ ఇంకొన్ని మేకలను కొని సూరయ్యకు ఇస్తుంది. కాంతమ్మ వాళ్ళింటికి వెళ్ళిపోయి మేకలతో వ్యాపారం చేస్తూ జీవితాన్ని చాలా ఆనందంగా గడుపుతారు. కథలో నీతి ఏంటంటే, ఈ సమాజంలో మనము గౌరవం మర్యాద అన్నీ పొందాలంటే సోమరితనంగా లేకుండా అన్ని పనులు చేస్తూ అందరిలో కలిసిమెలిసి తిరుగుతూ ఉండాలి.